పార్టీల కంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ మీద ఎక్కువగా టిఆర్ఎస్ కవిత రియాక్షన్ ఎక్కువ ఉంది. అంటే ఏంటి ఈమెకు వచ్చి ఓట్లు ఆయన ఏమైనా చీలుస్తాడని భయపడుతుందా? అంత సీన్ ఏం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో గురించి పాజిటివ్ గా మాట్లాడితే ఒక రకమైన ఇది వస్తుంది క్రేజ్. కాకపోతే పవన్ కళ్యాణ్ అనుచరుల కింద చూస్తారు ఇక వాళ్ళని. అదే పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్ గా మాట్లాడితే ఓ ప్రచారం వస్తుంది. ఇప్పుడు కేటీఆర్ కున్న స్టామినా పబ్లిసిటీ కవితకి లేదు. ఓ రేవంత్ కున్న సీను లేదు. అంతాకెందుకు బీజేపీ ఎంపీలకు ఉన్నంత సీన్ కూడా కవితకి లేదు. ఆవిడ పాదయాత్రతో మొన్న అర్థమైంది కదా, ఏదో జనంలోకి వెళ్తే ఎవడు రావట్లేదు. ఈవిడ డబ్బులు ఇచ్చి తీసుకెళ్తుందో లేకపోతే టీఆర్ఎస్ లో ఉండగా బీఆర్ఎస్ లోకి మారిన టైంలో పట్టించుకోబడని కొంతమంది కార్యకర్తలు, అసంతృప్త కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పించి వెనకాల ఎవడు తిరగట్లేదు. కాబట్టి ఆమెకి జనంలో ప్రచారంలోకి రావాలంటే ఒక పవన్ కళ్యాణ్ తిడితే వస్తుంది. రేవంత్ తిడితే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇవన్నీ సిటీ ఎడిషన్లో 4 లైన్లు రాస్తారు. ఎందుకంటే కేఏ పాల్కి ఎక్కువ, ఈవిడ కవితకి తక్కువ కాబట్టి ఆ టైప్లో రాస్తారు. ఎందుకు అక్కడ మీడియా అంతా అటు కాలైడ్ అయింది కాబట్టి. సాక్షి వాడు పట్టించుకోడు కాబట్టి మొన్న సాక్షిని ఇదే జగన్ని ప్రశంసిస్తోంది, అప్పుడు సాక్షి వాళ్ళన్న హైలైట్ చేస్తారు. అదొక వ్యూహం. పవన్ ని తిడితే కనుక హైలైట్ చేస్తారు, దేంట్లో సాక్షి వాళ్ళు హైలైట్ చేస్తారు. అక్కడ ఎట్లాగో టిఆర్ఎస్ పత్రిక రాయిది అమ్మాయికి, మిగతా అవన్నీ తెలుగుదేశం పత్రిక. లేదు కవితకి ఏముండదు ఫస్ట్ లో. అంటే ఏది కేసీఆర్ గారి కుమార్తెగా ఇప్పుడు గొడవడిన దగ్గర నుంచి ఎక్కడ ఉంది ఆమెకి? షర్మిల పరిస్తే జగన్ తిట్టినప్పుడు